హామీ ఇవ్వాల. ఏంటి హామీ అంటే ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1000 రూపాయల ఫీజు పెట్టింది. మొన్నటిదాకా 100 రూపాయలు ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మా గవర్నమెంట్ వచ్చినాక ఏ ఫీజు తీసుకోవాలన్నాడు. కానీ 100 రూపాయలు 1000 రూపాయలు చేసిండు. అది 100 రూపాయలు పెట్టాలా. ఎందుకంటే మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు వస్తే 19,000 అప్లికేషన్లు వచ్చినాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 2 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాళ్ళు ఎగ్జామ్ పెడితే మా అయితే ఒక 20 లక్షలు ఖర్చు అవుతాయి. మా మీద పెట్టుబడి సాధిస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రేపు నిన్న ఇంజనీరింగ్ పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. వాటికి 100 రూపాయలు కావాలా. దానికోసం మిమ్మల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ దగ్గర తీసుకుపోతాం. వినతిపత్రం మేము పోతాంలో కింద నిలబెడతారు. మీరు వస్తే పైకి తీసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ 19,000 ఉద్యోగాలు ఇవ్వాలా. 5,000 ఇస్తామంటారు. 5,000 కాదు 19,000 నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా. పోయినసారి లాంగ్ జంప్ కారణంగా మన అవస్థపడ్డం, చాలా మంది దూరం అయ్యారు. అది 3.8 మీటర్ల ఖచ్చితంగా తగ్గించాల్సిందే. తగ్గిస్తున్నాకనే నోటిఫికేషన్ ఇవ్వాలా. లేదంటే మన అందరూ ఆగమైతే కోచింగ్లు తీసుకొని ఇంటి వాళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది. కంపల్సరీగా 3.8 మీటర్లకు తగ్గించాలా. దాంతోపాటుగా జీవో నెంబర్ 46 మీద గట్టి కూర్చుందాం. అవసరమైతే దిల్సుఖ్నగర్లో 100 మంది ఆమరణ నిరాహారదీక్ష చేద్దాం. తొలగించే వరకు వదిలిపెట్టేది లేదు. జీవో నెంబర్ 46 తోస్తేనే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కానిస్టేబుల్ జాబ్లు వస్తాయి. లేదంటే ఎవరికి కూడా రాదు. ఆ 46 కోసం అవసరమైతే సార్నే దీక్ష కూర్చోబెడతాను నేను కంపల్సరీగా.